ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం, మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ